హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనే దాని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ చూసిన వెంటనే నేనే షాక్ అయిపోయాను. అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకో రెండో పాయింట్ వచ్చి టెర్మినల్ 1కి రావాల్సిన ఫ్లైట్స్ అన్నీ టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి సర్వీసులు నడుపుతారంట అని కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు నాకు. దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఇక మూడో పాయింట్ వచ్చి కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే ప్రజెంట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి, టికెట్ రేట్లు ఏమైనా తగ్గుతాయా ఇంకా పెరుగుతాయా అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇండియా నుంచి కువైట్ రావడానికి కూడా టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ కూడా సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు నాకు సపోర్ట్ ఇచ్చారంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 పూర్తిగా రెడీ చేసి ఓపెన్ చేయడానికి ఒక ఏడాది టైం పడుతుందని అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ చూస్తానే నేనే షాక్ అయిపోయాను. సంవత్సరం వరకు కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ ఈ రెండు విమానాలే నడిపితే ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కువైట్కి రావాలన్నా అంతంత డబ్బులు పెట్టుకొని అంత ఎక్కువ టికెట్ ప్రైస్ పెడితే ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారని ఒక డౌట్ అయితే వచ్చింది నాకు. మిగతా కంట్రీస్కి కూడా పర్మిషన్ ఇస్తే హ్యాపీ, రోజుకు ఒక్క సర్వీస్ ఇచ్చినా కూడా చాలు. ఇప్పుడు ఎయిర్ ఇండియా కానీ, ఇండికో కానీ, ఎమిరేట్స్ కానీ, ఖత్తర్ ఎయిర్వేస్ కానీ, ఉమన్ ఎయిర్వేస్ కానీ, శ్రీలంక ఎయిర్వేస్ కానీ ఈ మిగతా ఫ్లైట్లకు అన్నిటికి కూడా టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి సర్వీసులు నడిపారంటే కొద్దిగా టికెట్ రేట్లు అనేవి తగ్గుతాయి. ఒక సంవత్సరం టైం పట్టినా కూడా ప్రాబ్లం లేదు. టెర్మినల్ 4, టెర్మినల్ 5 ఈ రెండు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి సర్వీసులు నడిపారంటే కనుక టికెట్ రేట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు ఓన్లీ కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ ఈ రెండే నడుస్తున్నాయి కాబట్టి టికెట్ రేట్లు చూస్తే భారీగా పెరిగిపోయి ఉన్నాయి. అంత డబ్బులు పెట్టుకొని కువైట్లో పనిచేసుకునే వాళ్ళు ఏదో నెలకు 20,000, 30,000 సంపాదించుకునే వాళ్ళు 70,000, 80,000 పెట్టి టికెట్ తీసుకొని ఇండియా వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు, ఎవరు వస్తారు కువైట్కి అంతంత టికెట్ రేట్లు పెడితే? ఖచ్చితంగా నాకు తెలిసి టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి కంపల్సరీగా మిగతా ఫ్లైట్లకు కూడా అనుమతి ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, దీనిపైన కంపల్సరీగా చర్చ జరుగుతుంది. ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. ఇంకా రెండో పాయింట్ వచ్చి కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి, ఇండియా నుంచి కువైట్ రావడానికి టికెట్ రేట్లు ఎంత ఉన్నాయని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. కువైట్ నుంచి వెళ్ళాలంటే 250 దినార్ల నుంచి 300 దినార్ల వరకు ఉన్నది టికెట్ రేట్ వచ్చి. మీరు కువైట్ ఎయిర్వేస్ అయినా, జజీరా ఎయిర్వేస్ అయినా దేనికి వెళ్ళాలన్నా సరే డైరెక్ట్ ఫ్లైట్ అయితే 260, 270, 290 దినాలు కూడా ఉంది. లేదా మీరు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అంటే కువైట్ నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ ఇట్లా వెళ్ళాలనుకుంటే కొద్దిగా తగ్గుతుంది. ఒక 10-20 వేలు టికెట్ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇండియా నుంచి ఎవరన్నా కువైట్ రావాలన్నా కూడా 50,000 పైన ఉంది టికెట్ రేటు, అంత తక్కువైతే లేదు. ఇండియా నుంచి కువైట్ రావాలన్నా కూడా 50,000 నుంచి 60,000 మధ్య ఉంది టికెట్ ప్రైస్ అయితే కనుక ఈ రోజు రేటు. ఇంకా మళ్ళీ రేపు ఎలా ఉంటుందో లేదా గంట తర్వాత ఎలా ఉంటుందో టికెట్ రేట్లు అనేవి చెప్పలేము. గంటకు రేట్లు అయితే మారిపోతూ ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. మీరు ఎవరైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకుంటే ఒక 2-3 రోజుల ముందే టికెట్లు అయితే బుక్ చేసుకోండి. అప్పుడప్పుడే టికెట్ బుక్ చేసుకోవాలన్నా కూడా మీకు సీట్లు కూడా దొరకవు, అసలు టికెట్లు కూడా దొరకవు. ఇంకా తర్వాత అయితే కనుక నిన్న వీడియో కింద చాలామంది కామెంట్స్ పెట్టారు, టెర్మినల్ 1కి రావాల్సిన ఫ్లైట్లు ఎన్ని, టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి సర్వీసులు నడుపుతారంట అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. దాని గురించి అయితే కువైట్ ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వాల ఇంతవరకు. ఒకవేళ అప్డేట్ వచ్చిందంటే కంపల్సరీగా నేను వీడియో అయితే చేస్తాను. చూద్దాం, ఒక సంవత్సరం వరకు టైం పడుతుందంటే టెర్మినల్ 1 ఓపెన్ అవ్వడానికి కంపల్సరీగా టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి మిగతా ఫ్లైట్లకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది నాకు తెలిసి అయితే కనుక. దీనిపైన కంపల్సరీగా చర్చలు జరుగుతాయి. ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తుంది కువైట్ ప్రభుత్వం. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే క్లారిటీగా మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసినాం. మన వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ప్రతిరోజు దినార్ రేటు, బంగారం ధర, అలాగే కువైట్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటా. మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.